జనగామ జిల్లా సీఎం టూర్తో స్టేషన్ గన్పూర్లో టెన్షన్ తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి టూర్పై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫైర్. రాళ్లతో కొడతానన్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వాన్ని కూలుస్తానన్న కడియం శ్రీహరి ఈ రోజు ఇద్దరు ఒకే వేదిక మీద ఉండబోతున్నారు. ఇద్దరు ఒకే డాయస్ మీద ఉండి ప్రజలకు ఏమీ సమాధానం చెప్తారు. రాజ్యాంగం మీద గౌరవం, సుప్రీంకోర్టు మీద గౌరవం ఉంటే కడియం రాజీనామా చేయాలి అని అన్నారు. కడియం శ్రీహరితో రాజీనామా చేయిస్తావా, ప్రజలకు క్షమాపణ చెప్తావా, రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. పోలీస్ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్న తాటికొండ రాజయ్య ప్రజాపాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో చేరి 100 కోట్లకు అమ్ముడుపోయారు. ఇద్దరు తోడు దొంగలు గన్పూర్లో బహిరంగ సభ పెడుతున్నారు. బహిరంగ సభను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ముఖ్యులందరినీ నిర్భయంగా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ప్రజా వ్యతిరేక చర్యలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డగిస్తారని తాటికొండ రాజయ్య అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కడియంలో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీ సభ నిండుతూ ఉన్నారు. తప్పకుండా నువ్వు మరి నీ సమాధానాన్ని బట్టి మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. తూతూ మంత్రంగా వచ్చి ఏదో 800 కోట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నావు. మత్స్యపూసి మాయలడికాయ చేస్తూ ఉన్నావు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏ పని చేయలేదు. ఒక ప్రొసీడింగ్ లేదు, ఓ టెండర్ లేదు. మొత్తం ఉట్టినే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు శిలాపలకాలు వేసి అక్కడక్కడే భయపడి ప్రజల్లోకి రాకుండా మొత్తం ఊరు బయట అక్కడే సభ, అక్కడే వెళ్ళిపోయాడు. అక్కడే 20,000 మందికి కుర్చీలు వేసిందో 10,000 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ 10,000 సగం మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులే ఉంటారు. ఆశపడి భంగపడ్డ లబ్ధిదారులు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏ హామీలు అయితే ఇచ్చినావో ఇప్పటికైనా ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేయకుండా, అదేవిధంగా ప్రజలు ఇంకా మోసం చేయకుండా వెంటనే ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ వెంటనే కడియం శ్రీహరిని రాజీనామా చేయిస్తావా లేదా నువ్వు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, నిరంకుశ రాజ్యం. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి 15 నెలల కాలంలో గణపురం నియోజకవర్గంలో తట్ట మట్టి తీయలే, పైసా బిల్లు చెల్లించలే. వారు శాంక్షన్ చేసిన పనులకు పైసా బిల్లు చెల్లించలే. కానీ సిగ్గు శరం లేకుండా ఈరోజు మరి కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల చెమటతో గెలిచి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము రేవంత్ రెడ్డి సంఖలో జొర్రి 100 కోట్లకు అమ్ముడుపోయి మళ్ళీ ఇవాళ తగుదునమ్మా అని చెప్పేసి ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట. బహిరంగ సభకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ను మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్. ఆ రైతులు నిన్న నిలదీస్తారు. రైతు రుణమాఫీ ఏ ఊర్లో 100% అయిందో నువ్వు చెప్పాలి. ఆ ఊరికి పోదాం. ఏ ఒక్కసారి ఒక్క రైతుకు 30,000 కూడా పడని పరిస్థితి ఉన్నది. ఇంకో రైతుకు 50,000 పడని పరిస్థితి ఉన్నది. రుణమాఫీ కాలే. ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయ్యేది ఉంటే స్వాస్థంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా పేరు మీద ఒక మండలంలో ఒక్క చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలేదు. తర్వాత అక్కడ రుణమాఫీ జరగలేదు. సో 5 హామీలు కూడా నెరవేరలే. 26 జనవరి అది కూడా పోయింది. సో ఈ రకంగా అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పటికే 1,60,000 కోట్ల రూపాయలు మరి అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికే ఆ పైసలు వాడినావు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కడు కూడా చేయలేదు. అందుకనే ఈరోజు ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు.